హలో ఆల్. ఈ వీడియోలో బాగుంది 2024 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే ఆన్‌లైన్‌లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అసలు ఎందుకు వచ్చిందో, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో వీళ్ళకి. సర్లే ఇంకా వదిలేరు. నేను చూడాల్సొచ్చింది. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 47 మినిట్స్ అయితే ఉంది. మూవీ టైటిల్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది భయ్యా, ఇదేదో తేడా ఇరుక్కుమని చెప్పి. అయినా సరే చూసాను. ట్రై చేద్దాంలే అని చెప్పి. ఆబ్వియస్లీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సినిమా బాలేదు కాబట్టే వీళ్ళు సినిమా టైటిల్ బాగుందని పెట్టారు. స్టోరీ ప్లాట్ అయితే ఏం చెప్పను గానీ, అంటే అంత గొప్ప స్టోరీ ప్లాట్ కాదు, రివీల్ చేసేయడానికి ఏం లేదక్కడ. వీళ్ళు మూవీ ఇంట్రడక్షన్‌లో ఒక డిస్క్లైమర్ ఏస్తారు భయ్యా. ఏంట్రా అంటే సమానత్వం గురించి. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఆ సమానత్వం ఉండాలి. ఇద్దరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇద్దరు సమానంగానే ఉండాలి. ఇలా హక్కుల గురించి అయితే ఒక డిస్క్లైమర్ ఏస్తారన్నమాట. మీరేదో మంచి విషయాల గురించి అనుకుంటున్నారేమో, అస్సలు కాదు భయ్యా. తాగడం, తిరగడం, అబ్బాయిలు ఎలా అయితే సమాజంలో కొన్ని తప్పులు చేస్తున్నారో, రేపుల గురించి, ఇలాంటి వరస్ట్ ఐడియాస్ అన్నిట్లికి కూడా వీళ్ళకి సమానత్వం కూడా కావాలి. అంటే అబ్బాయిల్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే అమ్మాయిల్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. ఇది నిరూపించడానికి తీసిన సినిమానే ఈ సినిమా అంట. ఇది డిస్క్లైమర్. గొప్ప కళాఖండం అని చెప్పాలి. నాకు ఆ డిస్క్లైమర్ చూసినప్పుడు ఇంకా తేడా ఎక్కువ అనిపించింది. అయినా సరే చూసాంగా. పొద్దుంటే ఇంకా అక్కడ దాకా వచ్చాక చూడకుండా ఉంటామని చెప్పండి. కనెక్షన్ ఉండదు, కంటిన్యూటీ ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేశారు. హీరో ఇంట్రొడక్షన్ కోసం ఒక ఫైట్ ఇరుక్కుం, దాని తర్వాత ఒక సాంగ్ ఇరుక్కుం, వెంటనే మధ్యలో గ్యాప్ కూడా ఉండదు, మీకు డైలాగులు కూడా ఉండవు. ఫైట్ అవ్వగానే సాంగ్ వచ్చేస్తుంది. తర్వాత వెంటనే హీరోయిన్ ఇంట్రడక్షన్, మళ్ళీ వెంటనే సాంగ్. ఫస్ట్ 15 to 20 minutes లోనే వీడు నా ఫ్యూచర్ నాకేంటో చూపించాడు సినిమాలో. అంత వరస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా అక్కడి నుంచి మొదలవుద్ది భయ్యా. హీరో హీరోయిన్ మధ్య కన్వర్జేషన్స్, ఇంకా డ్రామా, ఆ ఆంటీలు గోల, ఆ పబ్ ఐటమ్ సాంగ్, వాళ్ళందరూ ఒక మగాన్ని పెట్టుకుని ఐటమ్ సాంగ్ చేయడం. అబ్బా, ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా ఉన్నాయి ఇందులో కళాఖండాలు అయితే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్బేరబుల్ భయ్యా మూవీ. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందని మనం అనుకుంటాం. అబ్బో లేదు లేదు లేదు, ఇంకా ఇలాంటి సినిమాలు వచ్చి తెలుగు సినిమా ఎక్కడ ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉంటారు. ఏంది బ్రో ఇది అసలు, ఎందుకు తీస్తారు ఇలాంటివన్నీ? ఓకే, ఎంత చిన్న సినిమా అయినప్పటికీ, బడ్జెట్ లేకపోయినప్పటికీ కూడా చాలా మంది అవకాశం వస్తే నిరూపించుకునే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు. 2024 లో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా? నాకైతే చాలా జోకింగ్ అనిపించింది మూవీ చూసినప్పుడు. స్టార్ట్ అండ్ మొత్తం అంతా కూడా ఏదో స్పూఫ్ లాగా అనిపిస్తుంటుంది భయ్యా. వీళ్ళు సరదాగా తీసారా అంటే నాకు అంత సరదాగా తీసినట్టు అయితే అనిపించలే. సీరియస్ గా ఒక పాయింట్ అనుకున్నప్పుడు ఆ పాయింట్ మీద డిసైడ్ అయ్యి ఏదో ఒకటి చూపించవచ్చు కదా. అబ్బే లేదు భయ్య, లాస్ట్ లో ఒక దిక్కుని మాత్రం ఆడవాళ్ళ చేత ఫైట్ పెట్టిస్తారు. అది కూడా చాలా కామెడీ అయిపోయింది. అప్పటికే మూవీ షెడ్కి వెళ్ళిపోయింది రండి. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఏదన్నా కొత్త కాన్సెప్ట్లు ఉండి ఇలాంటి చిన్న సినిమాలు తీసుకుని వచ్చినా అదొక ఓకే, పర్లేదు, ట్రై చేస్తాం. ఎందుకు అనవసరంగా ఇలాంటి చీప్ మూవీస్ తీసుకుంటూ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇంకేం అనలేకపోతున్నాను. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీ ఇష్టం. ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఓకే, మీకు కన్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.